హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. కమ్మటి పప్పుచారు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ కుక్కర్లో గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. క్వాంటిటీలో వచ్చేసి 300 గ్రామ్స్ వరకు ఉంది. ఈ పప్పుని ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసి పప్పు ఉడికిస్తే పప్పు రుచి చాలా బాగుంటుందండి. నెయ్యి వేసినా ఆయిల్ వేసినా కానీ పప్పు రుచి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి 5-6 విజిల్స్ రానివ్వాలి. అంటే మెత్తగా ఉడికితే పప్పు బాగుంటుంది. పలుకుగా ఉడికితే పప్పుచారు ఎప్పుడైనా కానీ అంత టేస్ట్ ఉండదండి. ఇప్పుడు ఈ పప్పుచారులోకి చింతపండు నానబెట్టుకోవాలి. చూడండి, చూపిస్తున్నంత చింతపండు అంటే పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. గ్రాముల్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు చింతపండు ఉందండి. ఇప్పుడు నీళ్లు పోసేసి చింతపండుని నానపెట్టేసుకోవాలి. మీకు నేను 5-6 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. పప్పు గుత్తితోనైనా మెదుపుకోవచ్చు, లేదంటే ఇలా గరిటతోనైనా కానీ మెదుపుకోవచ్చండి. నేనైతే మెత్తగా ఉడికించాను కాబట్టి గరిటతోటే మెదిపేశాను. తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసుకున్న, కాస్త పెద్దగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత టమాటాలు, బాగా పండిన టమాటాలు అయితే బాగుంటుంది. 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాడలు వేసుకోవాలండి. ములక్కాడలు మీ ఇష్టం, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ పప్పుని మరిగించాలి. ములక్కాడలు కాస్త మెత్తబడేంత వరకు పప్పుచారు ఇలా మరిగించాలండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికితే అంత బాగోదు. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి. పప్పుచారులో ఎప్పుడైనా కానీ పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయినాయి అనుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు రాళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న స్పూను కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, అందుకే కారం తగ్గించి వేశాను. 1 రెమ్మ కరివేపాకు వేసుకుని, కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ పప్పుచారుని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. నాకు కాస్త చిక్కగా అనిపించిందండి, అందుకని 1 టీ గ్లాసు నీళ్లు పోసాను. మళ్ళీ చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా మరుగుతుంది కదా, కమ్మని వాసన వస్తుంది. కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇక పప్పుచారులోకి పోపు వేసేసుకోవాలండి. చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే వెల్లుల్లిపాయలు పప్పుచారులో కాస్త ఎక్కువే వేస్తాను. చిన్న స్పూన్ జీలకర్ర, చిన్న స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇవి చిట్పటమన్న తర్వాత ఎండుమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. నేనైతే తొడియాలు తీయకుండానే వేస్తాను. మీరు కావాలనుకుంటే తొడియాలు తీసైనా ఎండుమిర్చి వేసుకోవచ్చు. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1 రెమ్మ కాదులండి, నేను కరివేపాకు ఎక్కువ వేస్తాను. కరివేపాకు పప్పుచారులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. లాస్ట్లో ఒక చిన్న స్పూను ఇంగు వేసుకోవాలండి. ఈ పోపులో ఉల్లిపాయ కూడా వేసుకుని పోపు పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు. ఎవరు ఏ తీరులో చేసినా పప్పుచారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎన్ని కూరలు ఉన్నా కానీ పప్పుచారు వేసుకుని తినేసేస్తాం కదా. ఈ పప్పుచారులోకి ఆమ్లెట్ అయినా కానీ, లేదంటే ఉప్పు చేప పప్పుచారు కాంబినేషన్ అయినా కానీ చాలా బాగుంటుంది. పోపు వేసిన తర్వాత పప్పుచారు 2-3 నిమిషాలు మరిగితే చాలండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవటమే. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ పప్పుచారు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.